మనం ఇప్పుడు శబ్దాల్లోకి వెళ్తున్నాం. శబ్దాలకి 8 మార్క్స్. లెటర్ 5, సందులు 16, శబ్దాలకి 8 మార్కులు. శబ్దాల్లోకి వెళ్తున్నాం. దీంట్లో 3 గ్రూపులు ఇచ్చాడు వాడు. పుల్లింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, తర్వాత నపుంసకలింగ శబ్దాలు అని 3 నుంచి 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు పబ్లిక్లో. నువ్వు రాయవలసినవి 2 కాబట్టి నువ్వు పుల్లింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు చదువుకుంటే చాలు. ఫస్ట్ ఇయర్ అదంతా ఇవ్వలేదు. పుల్లింగ శబ్దాలు 4 ఇచ్చాడు, స్త్రీలింగ శబ్దాలు 4 ఇచ్చాడు. నేను చెప్పినట్టుగా నువ్వు అలాగే బైహార్ట్ చేయి. నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, ఫస్ట్ ఇయర్ రాసావు. హౌ టు రీడ్ అనేటువంటిది నీకు తెలుసు, శబ్దాలు ఎలా చదవాలి. శబ్దాలు పైకే లౌడ్ రీడింగ్ వల్లే వస్తాయి. నీ వీలుని బట్టి నువ్వు చదువుకో. నేను చెప్పిన వేలోనే చదువుకుని జాగ్రత్తగా రాసుకుంటే ఈజీగా 4 మార్కులు తెచ్చుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. పుల్లింగ శబ్దాలు ఇచ్చాడు ముందు. జకారాంత పుల్లింగో వణిక్ శబ్ద అన్నాడు. ఇక్కడ వణిజ్ దాని మూల రూపం కాబట్టి జ అనేటువంటి తేడా. జకారం అంతముగా కలిగిన పుల్లింగ శబ్దం. వణిక్ అంటే వ్యాపారి, మర్చెంట్ అని ఇచ్చాడు. ఆ హెడ్డింగ్ నీట్ కంపల్సరీ రాయాలి, దానికి 1 మార్క్. ఇంకా నెక్స్ట్ ప్రథమా విభక్తిని ద్వితీయాలు మీకు ఇచ్చాడు ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్లో ఉన్నట్లే ఉన్నాయి. నువ్వు ప్రథమా విభక్తి అని రాయొచ్చు. సంబోధన ప్రథమా విభక్తి హ్యాపీగా రాసుకోవచ్చు. లేకపోతే ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి అలా కూడా రాయొచ్చు. లేకపోతే వి, సం వి, ద్వి వి, త్రు వి అంటే తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి చావి అలా కూడా రాసుకో. విభక్తులు కూడా కంపల్సరీ రాయాలి. నువ్వు ఎలా రాయాలో నేను ఎలా చదువుతున్నానో నువ్వు కూడా అలాగే చదివి అలాగే రాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం హెడ్డింగ్లు పెడితేనే 99 మార్క్స్ వస్తాయి. జకారాంత పుల్లింగో వణిక్ శబ్ద ప్రథమా విభక్తి వణిక్, వణిజౌ, వణిజ. సంబోధన ప్రథమా విభక్తి ఏ వణిక్, ఏ వణిజౌ, హే వణిజ. ద్వితీయ విభక్తి వణిజం, వణిజౌ, వణిజ. తృతీయ విభక్తి వణిజ, వణిగ్భ్యాం, వణిగ్భిః. చతుర్థీ విభక్తి వణిజే, వణిగ్భ్యాం, వణిగ్భ్యః. పంచమీ విభక్తి వణిజః, వణిగ్భ్యాం, వణిగ్భ్యః. షష్ఠీ విభక్తి వణిజః, వణిజోః, వణిజాం. సప్తమీ విభక్తి వణిజి, వణిజోః, వణిక్షు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఉన్నట్టు రాయి. 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 4 మార్క్స్ రావాలి అంటే వణిగ్భ్యాం అన్నప్పుడు గ్యాప్ చూసుకోండి. భా అనేది గీత కొట్టకూడదు, మధ్యలో చిన్న స్పేస్ ఇవ్వాలి. వణిగ్భ్యాం ఇక్కడ. తర్వాత ఈ పొల్లు చాలామంది చేసే మిస్టేక్స్ ఇవి. అవి సరిగా లేకపోతే అక్కడ 3 మార్క్స్ ఇస్తాడు, అయితే 3.5 ఇస్తాడు. హాఫ్ మార్క్ పోతుంది, 1 మార్క్ కూడా పోవచ్చు. కాబట్టి ఇక్కడ గ్యాప్ చూసుకోండి, పొల్లు చూసుకోండి, విభక్తులు రాయండి, పైర్లు రాయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్లోకి వెళ్తున్నాను. తకారాంత పుల్లింగో మరుత్ శబ్ద. మరుత్ అన్నప్పుడు తకారం చివరింది కాబట్టి తకారం అంతముగా కలిగిన పుల్లింగ శబ్దం. మరుత్ అంటే వాయువు, గాలి, హవ అని ఇచ్చాడు. మళ్ళీ ఇదంతా యాజ్ యూజువల్ మామూలే. ప్రథమా విభక్తి మరుత్, మరుతౌ, మరుతః. సంబోధన ప్రథమా విభక్తి హే మరుత్, హే మరుతౌ, హే మరుతః. ద్వితీయ విభక్తి మరుతం, మరుతౌ, మరుతః. తృతీయ విభక్తి మరుత, మరుద్భ్యాం, మరుద్భిః. చతుర్థీ విభక్తి మరుతే, మరుద్భ్యాం, మరుద్భ్యః. పంచమీ విభక్తి మరుతః, మరుద్భ్యాం, మరుద్భ్యః. షష్ఠీ విభక్తి మరుతః, మరుతోః, మరుతాం. సప్తమీ విభక్తి మరుతి, మరుతోః, మరుత్సు. ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు. ఈ తెలివికి ఒక్క 4 సార్లు చదివినా కానీ వచ్చింది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే 4 మార్క్స్ దీనికి. మనం మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ యాజ్ యూజువల్. హా అన్నప్పుడు గ్యాప్, పొల్లులు జాగ్రత్తగా చూసుకోండి. మరుద్భ్యాం అన్నప్పుడు దాన్ని దీన్ని కొంచెం దగ్గరకు రాస్తే సరిపోతుంది. మరుద్భ్యాం. నెక్స్ట్ చూడండి.
థర్డ్ చూడండి, నకారాంత పుల్లింగో గుణిన్ శబ్దహార్ ఇచ్చాడు. గుణిన్ గుణిన్ అన్నప్పుడు నా చివరిగా ఉంది కాబట్టి నకారము అంతముగా కలిగిన గుణవంతుడు అంటే పుల్లింగ శబ్దం జట్ కాబట్టి నకారాంత పుల్లింగో గుణిన్ శబ్ద అని ఇచ్చాడు. మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ యాజ్ యూజువల్. విభక్తులు పైన ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమా విభక్తి గుణి గుణినౌ గుణినః. సంబోధన ప్రథమా విభక్తి హే గుణిన్ హే గుణినౌ హే గుణినః. ద్వితీయా విభక్తి గుణినం గుణినౌ గుణినః. తృతీయా విభక్తి గుణినా గుణిభ్యాం గుణిభిః. చతుర్థీ విభక్తి గుణినే గుణిభ్యాం గుణిభ్యః. పంచమీ విభక్తి గుణినః గుణిభ్యాం గుణిభ్యః. షష్ఠీ విభక్తి గుణినః గుణినోః గుణినాం. సప్తమీ విభక్తి గుణిని గుణినోః గుణిషు. ఇది థర్డ్ వన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పేపర్లో పబ్లిక్ పేపర్ని మీకు ముగ్గురు తయారు చేస్తారు, సెట్ 1 సెట్ 2 సెట్ 3 అని. ఎవడు ఏ శబ్దం ఇస్తాడో తెలియదు కాబట్టి ఉన్న 4 శబ్దాలని జాగ్రత్తగా చదువుకోవాలి. దిస్ ఈజ్ ఫోర్త్ వన్ ఇన్ పుంలింగ శబ్దాస్. సకారాంత పుల్లింగ విద్వత్ శబ్ద. విద్వాంసుడు స్కాలర్. విద్వాంసుడు అన్నప్పుడు విద్వాంస సకారం చివరిగా ఉంది కాబట్టి సకారాంత పుల్లింగ విద్వత్ శబ్ద అన్నాడు. విద్వస్ అది జాగ్రత్తగా రాసుకోవాలి. మిగిలిన మామూలే. ప్రథమా విభక్తి విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః. సంబోధన ప్రథమా విభక్తి హే విద్వన్ హే విద్వాంసౌ హే విద్వాంసః. ద్వితీయా విభక్తి విద్వాంసం విద్వాంసౌ విదుషః. ఈ శబ్దాల్లో ఇక్కడి నుంచి మార్పు వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ తృతీయా విభక్తి విదుషా విద్వద్భ్యాం విద్వద్భిః. చతుర్థీ విభక్తి విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః. పంచమీ విభక్తి విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః. షష్ఠీ విభక్తి విదుషః విదుషోః విదుషాం. సప్తమీ విభక్తి విదుషి విదుషోః విద్వత్సు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పుల్లింగ శబ్దాల్లో 4 చెప్పుకున్నాం. 4 మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. ఏది వస్తుందో తెలియదు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్త్రీలింగ శబ్దాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పుల్లింగ శబ్దాలు అయిపోయాయి కాబట్టి స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి 4. అవి కూడా చెప్తాను ఎలా చదవాలి అనేటువంటివి. చూడండి, స్త్రీలింగ శబ్దాలు ఇవి. చకారాంత స్త్రీలింగో త్వక్ శబ్ద అన్నాడు. అది త్వచ్ త్వచ్ అనేటువంటి శబ్దం. చకారము అంత అది మూలరూపం. చకారము అంతముగా కలిగినటువంటి స్త్రీలింగ శబ్దం. స్కిన్ చర్మము అనే అర్థంలో ఇచ్చాడు. మళ్ళీ ఇందాక పుల్లింగ శబ్దాల్లాగే విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం మళ్ళీ మామూలే. అలాగే భా గ్యాప్ పళ్ళు కూడా మామూలే. జాగ్రత్తగా చూసుకొని ఈజీగా చదవచ్చు. ప్రథమా విభక్తి త్వక్ త్వచౌ త్వచః. సంబోధన ప్రథమా విభక్తి హే త్వక్ హే త్వచౌ హే త్వచః. ద్వితీయా విభక్తి త్వచం త్వచౌ త్వచః. తృతీయా విభక్తి త్వచ త్వగ్భ్యాం త్వగ్భిః. చతుర్థీ విభక్తి త్వచే త్వగ్భ్యాం త్వగ్భ్యః. పంచమీ విభక్తి త్వచః త్వగ్భ్యాం త్వగ్భ్యః. షష్ఠీ విభక్తి త్వచః త్వచోః త్వచాం. సప్తమీ విభక్తి త్వచి త్వచోః త్వక్షు. నేను ఎలా చదివానో అలాగే చదివి అలాగే రాయండి. 4 మార్క్స్ వస్తాయి. మనం నెక్స్ట్ శబ్దంలోకి వెళ్తున్నాం. జకారాంత స్త్రీలింగో స్రక్ శబ్ద అన్నాడు. స్రక్ అది సరజ్ అలంకరించడం పూలదండలి. సరజ్ సరజ్ కాబట్టి జా అనేటువంటిది కాబట్టి జకారాంత స్త్రీలింగ అన్నాడు. జకారాంత స్త్రీలింగో స్రక్ శబ్ద అంటే పూలదండ గార్లెండ్ అని ఇచ్చాడు.
प्रथमा विभक्ति स्रक् स्रजौ स्रजः संबोधना प्रथमा विभक्ति हे स्रक् हे स्रजौ हे स्रजः द्वितीया विभक्ति स्रजं स्रजौ स्रजः तृतीया विभक्ति स्रजा स्रग्भ्यां स्रग्भिः चतुर्थी विभक्ति स्रजे स्रग्भ्यां स्रग्भ्यः पंचमी विभक्ति स्रजः स्रग्भ्यां स्रग्भ्यः षष्ठी विभक्ति स्रजः स्रजोः स्रजां सप्तमी विभक्ति स्रजी स्रजोः स्रक्षु ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శబ్దం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాం స్రక్ శబ్దం తర్వాత సరిత్ శబ్దం చూడండి సకారాంత స్త్రీలింగో సరిత్ శబ్దాలు సరిత్ అంటే రివర్ నది అని అర్థం అది సరిత్ అన్నప్పుడు తకారం చివరింది కాబట్టి తకారాంత అన్నాడు తకారాంత స్త్రీలింగో సరిత్ శబ్ద మళ్ళీ అన్నీ మామూలే ప్రథమా విభక్తి సరిత్ सरितौ सरितः संबोधना प्रथमा विभक्ति हे सरित् हे सरितौ हे सरितः द्वितीया विभक्ति सरितं सरितौ सरितः तृतीया विभक्ति सरिता सरिद्भ्यां सरिद्भिः चतुर्थी विभक्ति सरिते सरिद्भ्यां सरिद्भ्यः पंचमी विभक्ति सरितः सरिद्भ्यां सरिद्भ्यः षष्ठी विभक्ति सरितः सरितोः सरितां सप्तमी विभक्ति सरिति सरितोः सरित्सु ఎక్కడ భా ఉన్నా అక్కడ గ్యాప్ ఇవ్వడం చూసుకోండి పొల్లులు మర్చిపోవద్దు జాగ్రత్తగా రాస్తే సరిత్ శబ్దం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా స్త్రీలింగ శబ్దాల్లో మనం లాస్ట్ వన్కి వెళ్తున్నాం చూడండి శకారాంత స్త్రీలింగో దిక్ శబ్ద అన్నాడు అది దిశలు అంటారు కదా దిశ్ అనమాట కాబట్టి శకారం అంత మూల రూపం దిశ్ శకారము అంతముగా కలిగిన స్త్రీలింగ శబ్దం కాబట్టి శకారాంత స్త్రీలింగో దిక్ శబ్ద దిక్కు అని డైరెక్షన్ అనమాట మళ్ళీ మిగిలినవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ మామూలే చదవడం చూసుకోండి ప్రథమా విభక్తి దిక్ దిశౌ దిశః संबोधना प्रथमा विभक्ति हे दिक् हे दिशौ हे दिशः द्वितीया विभक्ति दिशं दिशौ दिशः तृतीया विभक्ति दिशा दिग्भ्यां दिग्भिः चतुर्थी विभक्ति दिशे दिग्भ्यां दिग्भ्यः पंचमी विभक्ति दिशः दिग्भ्यां दिग्भ्यः षष्ठी विभक्ति दिशः दिशोः दिशां सप्तमी विभक्ति दिशि दिशोः दिक्षु ఇప్పుడు పుల్లింగ శబ్దాలు మీకు 4 చెప్పాను స్త్రీలింగ శబ్దాలు 4 చెప్పాను 4 + 4 8 జాగ్రత్తగా చదువుకుంటే ఈజీగా దీంట్లోంచి స్త్రీలింగ శబ్దాల నుంచి ఒకటి పుల్లింగ శబ్దాల నుంచి ఒకటి వస్తుంది 8 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు లౌడ్ రీడింగ్లో చదివి నువ్వు మంచి మార్కుల కోసం ప్రయత్నించే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం